నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? కిడ్స్కి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అంటే అందరికీ పీక్స్లో ఉంటాయి. బట్ యాజ్ ఎ మామ్ ఎవ్రీడే షుగర్ ఇవ్వడం వాళ్ళ హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో ఇవాళ నేను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేస్తున్నా. ఇది కూడా నో షుగర్, నో క్రీమ్, జస్ట్ హెల్దీ అండ్ టేస్టీ. పిల్లలకి పెద్దలకి అందరికీ పర్ఫెక్ట్ ఈ రెసిపీ. ముందుగా మనం బాగా పండిన అరటిపళ్ళను ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. కాయిన్ సైజ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి. అన్ని బనానాస్ ఇలా కాయిన్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాక అన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఒక 4 hours ఫ్రీజ్ చేయండి. ఆర్ ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాను. ఎక్స్ట్రా క్రీమీనెస్ కోసం నట్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 12 బాదం పప్పుల్ని నానపెట్టండి 8 hours పాటు. తర్వాత దాన్ని తొక్క తీయండి. నట్స్లో హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ బాగా ఉంటాయి. ఎప్పుడైనా సరే నట్స్ని ఇలా నానపెట్టుకుని తింటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ బాగా అబ్జార్బ్ అవుతాయి అండ్ డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతాయి. జీడిపప్పుల్ని కూడా ఒక 1 hour సోక్ చేసుకోండి. ఒక 12 తీసుకోండి, సరిపోతాయి. నానపెట్టిన వాటర్ని డిస్కార్డ్ చేసేయండి. ఇప్పుడు మనం ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్న బనానాని ఓపెన్ చేసి చూద్దాం. అవి ఐస్ లాగా గట్టిగా ఫ్రీజ్ అయి ఉంటాయి. ట్యాప్ చేస్తే ఇలా సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో నానపెట్టిన బాదం పప్పులు, జీడిపప్పులు ఇంకా బనానా పీసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి, సో ఒక్కొక్కటి మనం విడదీసి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం హనీ లేకపోతే కొన్ని డేట్స్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 cup చల్లని పాలు తీసుకోండి. అవి బ్యాచెస్గా యాడ్ చేసుకుందాము. అంటే ఒక 1/2 cup పాలు తీసుకుంటే 3 సార్లు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బ్లెండ్ చేయండి. అప్పుడు మనకి స్మూత్గా క్రీమీగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఈ ఐస్ క్రీమ్ హై ఇన్ ఫైబర్, న్యాచురల్ షుగర్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఐస్ క్రీమ్లో రిఫైన్డ్ షుగర్ లేదు అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ ఈజీ బనానా ఐస్ క్రీమ్ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఇలాంటి హెల్తీ హ్యాక్స్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ సమ్మర్ ట్రీట్ ఏంటి అనేది కమెంట్ చేయండి. I would like to try and make a healthy version of it. సో ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం స్పూన్తో చెక్ చేస్తే క్రీమీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక 4 hours ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఓవర్ నైట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్రంచీగా కావాలంటే మనం పైన కొన్ని నట్స్ టాపింగ్స్ లాగా వేసుకుందాం. చాలా టేస్టీ ఉంటుంది. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఒక బోనస్ టిప్ చూపిస్తాను నేను. ఇక్కడ నేను టాపింగ్స్ కోసం పిస్తాని క్రష్ చేసి వేశాను. స్టోర్ బాట్ ఐస్ క్రీమ్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినచ్చు ఎవరైనా సరే. సో ఇప్పుడు బోనస్ టిప్ ఏంటంటే, ఇందాక బ్లెండ్ చేసుకున్నాం కదా మనం ఫ్రీజ్ చేయకముందు ఐస్ క్రీమ్ని, అందులో 2 dates అండ్ 1 cup మిల్క్ వేసుకుంటే మనకి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. 0 waste అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.